హాయ్ అండి. నా చిన్నప్పుడైతే మా అమ్మ శుభ్రంగా హెయిర్ అంతటికి ఆయిల్ రాసి 2 జడలు వేసి స్కూల్‌కి అయితే పంపించేది. అప్పుడైతే అంతగా హెయిర్ సమస్యలు అవి వచ్చేవి కాదు. ఇంక నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ హెయిర్‌ని ఇంకా బాగా పెంచేసుకుందామని ఆ నూనె, ఈ నూనె రాసి చివరికి బాగా తోకలా అయితే చేసేసుకున్నాను. చెట్టుకి నీళ్ళు ఎంత అవసరమో మన జుట్టుకి ఆయిల్ కూడా అంతే అవసరం. అలా అని చెప్పేసి దొరికిన ఆయిల్స్ అన్నీ కూడా వాడేయకూడదు. మన హెయిర్‌కి ఏదైతే పడుతుందో ఏదో ఒక్క రకమైన ఆయిల్ తీసుకొని అదే కంటిన్యూస్‌గా వాడాలి. అలాగే దాంతో పాటు చిన్న చిన్న హెయిర్ టిప్స్ ఫాలో అయ్యామంటే సరిపోతుంది. అలా అని ఇలా పాటిస్తే సరిపోతుందా అంటే సరిపోదు. మనం పైనుండి ఎంత హెయిర్ ఆయిల్ రాసినా, ఎన్ని ప్యాక్స్ వేసినా, ఏం చేసినా సరే లోపలికి వెళ్ళే ఫుడ్ కూడా మంచిది తీసుకుంటేనే హెయిర్ కూడా బాగా గ్రో అవుతుంది. అలాగే మనం ఎప్పుడు హెయిర్ ఆయిల్ రాసుకున్నా వెంటనే ఇలా రాసుకొని వదిలేకుండా కాసేపు మసాజ్ చేసుకున్నామంటే హెడ్లో ఉన్న వేడంతా కూడా బయటికి వస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.